రామాయణంలో కిష్కింధాకాండను 33rd సర్గను 34 శ్లోకాల నుంచి. ఎప్పుడైతే లక్ష్మణుడు చాలా కోపంగా రాముడు యొక్క ఆజ్ఞ మేరకు ఇంకా కార్యాన్ముఖత చూపించలేని ఆ సుగ్రీవుడి దగ్గరికి వస్తాడు ఆ విషయాన్ని చెప్పటానికి. ఆయన అంత ఆవేశంలో కోపంలో వచ్చాడని అక్కడున్న వానరులందరూ కూడా భయానికి లోబడ్డారు. ఆ విషయం ఎప్పుడైతే అంగదుడు అక్కడ మంత్రులతో కలిసి వెళ్ళి సుగ్రీవుడికి చెప్తాడో సుగ్రీవుడు భయానికి ఆందోళనకి లోబడతాడు. అప్పుడు తన చెంతనే ఉన్న తారతో కొంచెం ఇక్కడ నువ్వు ఆలోచించి నాకు ఏం చెయ్యాలో నీ యొక్క జ్ఞాన దృష్టితో, ఎందుకంటే చాలా తెలివైనది తార, అందుకని ఆలోచించి వెంటనే నాకు చెప్పంటే ఇప్పుడు నేను ఎలా ఆయన్ని ఎదుర్కోవాలి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అథవా స్వయమేవైనం ద్రష్టుం అర్హసి భాషితుం వచనేహ సాత్వయుక్తేశ్చ ప్రసాదాయితుమర్హసి. ఇక్కడ దృష్టితో ఆలోచించు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదన్నా నాకు చెప్పు, లేదా నువ్వు చక్కగా మాట్లాడగలవు కాబట్టి స్వయంగా నువ్వే వెళ్ళు, లక్ష్మణ దగ్గరికి వెళ్ళి ఆయనతో నువ్వు మాట్లాడు. నువ్వు మృదువుగా మాట్లాడతావు, పైగా ఆయన ధర్మవంతుడు, పైగా ఆ స్త్రీల పట్ల కూడా చక్కగా వ్యవహరించగలిగిన వాడు, అందుకుని నువ్వు వెళ్ళి చక్కగా ఆయనతో సంభాషిస్తే నీ మృదువైన మాటలతో ఆయనని ప్రసన్నులు చేసుకో అన్నాడు. త్వద్దర్శనే విశుద్ధాత్మా న సకూపం కరిష్యతి నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణం. కాస్త కోపం అన్నది ప్రశాంతతకి లోబడతాడు. ఆయన పవిత్రమైన మనస్సు కలిగిన వాడు, అందుకే నీ ముందు కోప్పడడు, అంటే స్త్రీల మీద కోపాన్ని అట్లా వ్యక్తపరచడు. పైగా ధర్మపరంగా మృదువైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ సుగుణాలున్న లక్ష్మణ్ అందుకుని చాలా నెమ్మదిగానే ఉంటాడు. మహాత్ములు ఎప్పుడూ కూడా స్త్రీల పట్ల ఏమాత్రంగా కూడా కఠినంగా వ్యవహరింపరు. త్వయా స్వాత్వేరుపక్రాంతం ప్రసన్నేంద్రియమానసం తతః కమలపత్రాక్షం ద్రాక్ష్యామ్యహమరింధమం. కిష్కిందకు విచ్చేసిన ఆ లక్ష్మణుడు శత్రు సంహారత దక్షత కలిగి ఉన్నవాడు, పైగా కమల పత్రాల వంటి కన్నులు కలిగి ఉన్నవాడు. నీ మృదువైన మాటలకి ఆ స్వామి ప్రసన్నుడవుతాడు. అప్పుడు నేను అన్ని దర్శించుకుంటే కోపంలో వెళ్తే మళ్ళీ అనర్థాలకి దారి తీస్తుంది, నాకు భయం వేస్తుంది, ఆయనకి ఏ కారణంగా కోపం వచ్చిందో నాకు తెలీదు. నువ్వు వెళ్ళి మాట్లాడితే కాస్త ప్రశాంతతకి లోబడతాడు కాబట్టి అప్పుడు నేను వచ్చి ఆయన్ని దర్శించుకుంటాను అని చెప్పాడు సుగ్రీవుడు తారకి. సా ప్రసంకలంతి మద్విఫలాక్షి ప్రళభం కాంచీ గుణ హేమసూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగమాతార నమితాంగయష్టి. అంతటా సుగ్రీవుడు మాటలు విన్న తర్వాత దానికి అనుసరించి ఆ తార కూడా లక్ష్మణుడి దగ్గరికి బయలుదేరింది. ఈవిడ కూడా ఎలా అయితే ఈయన భోగాలతో అన్నిట్లో మందు ఇవన్నీ తీసుకుని ఈయన ఉన్నప్పుడు ఆ మధుపానం ఈవిడ కూడా చేసింది. ఈవిడ ఆయన చెంతనే ఉంది. కొంచెం తొత్రుపాటుతో ఆమె కూడా అడుగులు తడబడుతూనే వేస్తూ ఉన్నది. ఆ మధువుని సేవించిన కారణంగా ఈవిడ కూడా కాస్త మత్తులో ఉంది, కన్నులు మూసుకుపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాస్త ధైర్యాన్ని తెచ్చుకుని ఆవిడ ఈ మొత్తం కాస్త సర్దుకునేలా చేసుకుని ఆమె ఏవైతే ఆభరణాలు ధరించి ఉన్నదో అవి కూడా కొంచెం అటు ఇటుగా అయిపోయి అవన్నీ సరి చేసుకుంటూ శుభ లక్షణాలతో ఉన్న ఆ తార ఇలా వినమ్రంగా ఆ లక్ష్మణ స్వామి యొక్క సన్నిధికి చేరింది. సతాం సమీక్షేవ హరిషపత్ని తాస్తావుదాసీనతయా మహాత్మా ఆవాస్ముఖో ఆభున్మనుజేంద్రపుత్ర స్త్రీ సన్నికర్షి వినివృత్తకోపః. రాజకుమారుడైన ఆ లక్ష్మణుడు వానరరాజు యొక్క భార్య అయి తార ఆవిడ్ని చూడగానే గౌరవభావంతో మొహాన్ని వెంటనే దించేసుకున్నాడు. స్త్రీల పట్ల కోపాన్ని ప్రకటించటం ఉచితం కాదు, అలాగే స్త్రీని అలా చూడటం కూడా పరులోక స్త్రీ అది సరైనది కాదు, అందుకున్న మహాత్ముడు శాంతంగా తలదించుకునే ఉన్నాడు లక్ష్మణుడు. सापानयोगाद्विनिवृत्तलज्जा दृष्टिप्रसादाश्च नरेन्द्रसूनोः उवाच तारा प्रणयप्रगल्भं వాక్యం మహార్థం పరిశాంతపూర్వం. ఆ తార మధువుని సేవించటం ద్వారా ఆ రాజకుమార్ ఒక చూపులతో ఆమెకు కాస్త
ప్రసన్నత గోచరించటం ఎందుకంటే కోపంగా వచ్చాడు. ఈవిడ కూడా కొంచెం భయంగానే వచ్చింది. కాకపోతే స్త్రీల పట్ల ఆ కోపాన్ని చూపించని శుభ లక్షణాలు సంపన్నంగా ఉన్న లక్ష్మణుడు ఎప్పుడైతే కాస్త ఈయన ప్రశాంతతను చూపించాడో, ఈవిడ కొంచెం ఇంకా ప్రసన్నతతో సహజమైన బిడియం ఆవిడలో వచ్చింది. పైగా ఇప్పుడు ఈవిడ లక్ష్మణుని శాంతపరచడానికి విశేష అర్థాలతో కూడిన ప్రేమపూరితమైన ఆ మాటలది కూడా చతుర వచనాలు పలకటానికి పూనుకున్నది తార. కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్నిదేశే కః శుష్కవృక్షం వనమాపతంతం దివాగ్నిమాసీదతి నిర్విశంకః. ఓ మహారాజ కుమారా, నీ కోపానికి కారణం ఏంటి? నీ ఆజ్ఞను పాటింపని వారు ఎవరున్నారు? ఎలా అయితే ఎండిన వృక్షాలు ఆ వనమంతా ఉన్నప్పుడు అక్కడ దూసుకొస్తున్న దావాగ్నికి ఎండిపోయినది ఏదన్నా సరే అగ్ని సంపర్కంలోకి వెళితే ఏమవుతుందంటే మొత్తం దహించవేయబడుతుంది. పచ్చగడ్డి పచ్చికర్ర కాస్త సమయం తీసుకుంటుంది, ఎండుగడ్డి అంత సమయం తీసుకోదు, వెంటనే ఆ అగ్నికి ఆహుతైపోతుంది. అయితే ఇంత కోపంగా ఉన్నవాడివి అసలు నిన్ను ఎవరు సమీపిస్తారు? సతస్య వచనం శ్రుత్వా సాత్వపూర్వమశంకితం భూయః ప్రణయ దృష్టార్థం లక్ష్మణో వాక్యమబ్రవీత్. ఊరట గూర్చేలాగా పద్ధతిలో అప్పుడైతే ఇట్లా మాట్లాడుతుందో ప్రేమను ప్రకటిస్తూ నిస్సంకోచంగా పలికిన ఆ మాటలు విన్న లక్ష్మణమూర్తి కూడా మళ్ళీ ఆవిడతో ఇలా అంటున్నాడు. కిమయం కామవృత్తస్తే లుప్తధర్మార్థ సంగ్రహः భర్త భాతృహితే యుక్తే న చైనం అవబుధ్యసే నా చింతయతి రాజ్యార్థం నా అస్మాన్ శోకపరాయణాన్ సామాత్య పరిషత్తారే పానమేవోపసేవతి. ఇక్కడ ప్రభు హితాన్ని కోరే ఓ తార, అంటే నువ్వు ఇక్కడ ఇంత కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే భర్త బయటికి రాకుండా భార్య బయటికి వచ్చిందంటే అర్థం ఏమిటి అంటే తిను వచ్చిన సంగతి భర్తకు కూడా తెలుసు. కాకపోతే ఇది ఎదుర్కోవటానికి తన సాహసం చెయ్యలేక ఆయన్ని ముందు మళ్ళీ కాస్త ప్రశాంతత పరచడానికి ఇట్లా స్త్రీలను ప్రవేశింపబట్టటం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రభు హితాన్ని కోరుకున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది తార అయినా సరే. అందుకే ప్రభు హితాన్ని కోరే ఓ తార, నీ ప్రభు సుఖభోగాల్లో మునిగిపోయి ఉన్నాడు, ధర్మార్థాల్ని పాటించుట కూడా లేదు. ఈ విషయాన్ని నీకు కూడా గమనించావో లేదో? సుగ్రీవుడు మంత్రులతో రాజ్యాంగ సభ్యులతో కలిసి, అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుంటూ కాస్త ఆ వ్యవస్థనంతా కూడా చూసుకోవాల్సి, మళ్ళీ ఆ రాజ్యం యొక్క సంక్షేమం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి రాజు. వాళ్ళతో చర్చించడం అవన్నీ జరుగుతాయి. కానీ ఈ రాజ్యాంగ సభ్యులతోనే కలిసి మధు సేవలోనే పడిపోయి ఉన్నాడు. శోకమగ్నులమైన మా సంగతి మరిచిపోయాడంటే ఎవరి కారణంగా సర్వం లభించాయో వాళ్ళనే విస్మరించాడు. అతడు రాజ్య ప్రయోజనాల గురించి కూడా ఆలోచించకుండానే ఈ మత్తులోనే ఉండిపోయాడు అని. సామాంసాశ్చతురః కృత్వా ప్రమాణం ప్లవగీశ్వరः వ్యతీతాంస్తాన్మద్దవ్యగ్రో విహరన్నావబుధ్యతే. ఓ వానరరాజు, ఆ భోగాలతో ఉండిపోవటమే కాకుండా ఒక వ్యవధి అన్నది ఉన్నది. ఎలా అయితే వాగ్దానం చేశాడు, ఇప్పుడు అనుకూలమైన సమయం కాదు కాబట్టి సమయం అనుకూలంగా అయిన వెంటనే వెంటనే సీతాదేవి యొక్క అన్వేషణ మొదలు పెడతామని మళ్ళీ ఇతనే చెప్పాడు, శరత్కాలం మొదలవ్వంగానే అని. అయితే 4 నెలల కాలం అవధి ముగిసిన వెంటనే సీత ఒక అన్వేషణ పూనుకుంటానని మాట ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ మత్తులో విహరిస్తూ భోగాలలో మైమర్చిపోయి అతడు కాలం దాటిపోయిందని, ఆ వ్యవధి అన్నది దాటిపోయిందని ఇవన్నీ కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఇది నీకు కూడా తెలుసు కదా అని. నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పావమేవం ప్రశస్యతే పానాదర్థశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే ధర్మలోపో మహాస్తావత్ కృతే వ్యాప్రతికుర్వతః అర్ధలోపశ్చ మిత్రస్య నాసే గుణవతో మహాన్. ధర్మార్థముల సిద్ధికి ఏదైతే ధర్మ అర్థ కామ మోక్ష, అంటే ధర్మపరంగానే మన అర్థం చేకూరేలాగా
క్రతువులు చెయ్యాలి. అలాగే కోరిక కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. అప్పుడు ఈ 3 ఎప్పుడైతే సరిగ్గా చేసుకుంటామో మోక్షం అన్నది మనకి లభిస్తుంది. అయితే ఈ ధర్మార్థాల సిద్ధికి ప్రయత్నించేవాడు కర్మలకి విముఖత చూపించడు. కార్యాన్ముఖతలోనే ఎప్పుడూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రయత్నం కూడా ప్రయత్నించకుండా మధుపాన లోలుడుగా అయిపోయాడు సుగ్రీవుడు. అంటే ఇక్కడ ధర్మార్థాలని భ్రష్టు పట్టించే రీతిగా నడుచుకుంటున్నాడు. ఈ మధుపానం వలన ధర్మకామాలు దెబ్బతిన్నాయి. ఇవి దెబ్బతింటమే కాకుండా ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యవలసిన అది గొప్ప ధర్మము. దాన్ని కూడా విస్మరించాడంటే ఇది క్షమించరాని నేరము. గుణవంతుడైన స్నేహితుడిని పోగొట్టుకోవటం వల్ల అర్ధకామాలు 2 కూడా నశించిపోతాయి. అంటే నువ్వెంత ధర్మబద్ధంగా ఉన్నప్పటికి కూడా అర్థానికి, కామానికి ఒక అర్థం ఎప్పుడు వస్తుంది అంటే చెయ్యవలసిన పనులు చెయ్యవలసిన విధానంగా సమయాన్ని చూసుకుని చెయ్యాలి. సాయం ఎప్పుడో చేస్తాను కదా! అవసరం ఎప్పుడుందో అప్పుడు కావాలి సహాయం. అయిపోయిన తర్వాత నేను చేశానని అనుకోవటానికి తప్పితే దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే కాలం చాలా ముఖ్యము. దాన్ని విస్మరించకూడదు. లేకపోతే మనకి గుణవంతులైన స్నేహితుడు దొరకటమే అరుదు. వచ్చిన వాళ్ళు కూడా మనం పోగొట్టుకుంటాము. మిత్రం హ్యార్దగుణశ్రేష్టం సత్యధర్మపరాయణం తద్వయం తు పరిత్యక్తం నతు ధర్మే వ్యవస్థితం. తన మిత్రుడికి అర్ధకామాలు యందు సహాయపడేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడేవాడే, ధర్మానికి కట్టుబడి ఉండేవాడు, వాడు నిజమైన స్నేహితును. కానీ నీ స్వామి ఈ 2 లక్షణాలని లోపించినట్టుగానే నడుచుకుంటున్నాడు. స్నేహితుడైన శ్రీరాముడికి సీత ఒక అన్వేషణలో తోడ్పడతానని చెప్పాడు కానీ అదేమీ చెయ్యట్లేదు. తాను స్థిరంగా ధర్మమందు కూడా నిలిచి ఉన్నట్టు కూడా లేదు. తదేవం ప్రస్తుతే కార్యే కార్యం అస్మాభిరుత్తరం యత్కార్యం కార్యతత్వజ్ఞే తదుదాహర్తుమర్హసి. అందుకే ఓ తారా, కార్య సాధన మార్గాన్ని తెలిసిన దానివి నువ్వు. ఇలాంటి స్థితిలో మేమేం చెయ్యాలో, యుక్తం ఏమిటో, మా కొరకు అతడేం చెయ్యాలో అన్నది నీవే చెప్పు అన్నాడు లక్ష్మణుడు. సాతస్య ధర్మార్థ సమాధియుక్తం నిశమ్య వాక్యం మధుర స్వభావం తారాగతార్థే మనుజేంద్ర కార్యే విశ్వాసయుక్తం తమువాచ భూయ. ఆ తార పూర్తిగా ధర్మార్థ సహితమైన లక్ష్మణులు పలికిన మాటలన్నీ వింది. దాని ద్వారా ఆయన మధుర స్వభావాన్ని కూడా గుర్తించి వెంటనే శ్రీరాముడొక్క కార్యమైన సీతా అన్వేష విషయంలో కాలం గడిచిపోయిందంటే ఎప్పుడైతే మొదలు పెడతా అన్నాడో ఇంకా అప్పుడు మొదలు పెట్టలేదు. ఆ కాలం దాటిపోయింది. అది భావించి ఆ స్వామికి విశ్వాసం కలిగించడానికి మళ్ళీ లక్ష్మణుడితో ఇట్లా మాట్లాడుతుంది తార. నకూపకాలః క్షితిపాలపుత్ర నచాతి కోపః స్వజనీ విధేయః త్వదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమహ్యర్హసి వీరసోఢుం. వీరుడైన ఓ రాజకుమారా, ఇది కోపపడవలసిన సమయం కాదు. పైగా ఆత్మీయుల విషయంలో మనకు కోపం అన్నది కూడా తగదు కదా! మీ కార్యసాధన విషయంలో ఆయన మనస్సుని మొదులుతూనే ఉన్నది. ఆయనేం మర్చిపోలేదు. ఆయన వల్ల ఏదన్నా పొరపాటు గనక జరిగితే దాన్ని మీరు ఓర్చుకోండి. అందుకు మీరు ఆయన్ని క్షమించండి. కాకపోతే ఇదేమి ఆయన మర్చిపోలేదు అని. కోపం కథం నామ గుణప్రకృష్టः కుమారకుర్యాదపకృష్టసత్వే కస్త్వాద్విదः కోపవశం హి గచ్చేత్ సత్వావరుద్ధస్తాపసః ప్రసూతిః. ఓ రాజపుత్ర, చాలా పరాక్రమశాలి బలహీనుల మీద కోప్పడటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? పైగా నీవు ప్రయత్నశీలుడివి, శాంతమూర్తివి. నీలాంటి వాడు కోపానికి ఎలా వశమైపోతున్నాడు? జానామి రోషం హరివీరబంధోః జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయి యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. స్వామి, వానర వీరులకు ఆత్మీయుడైన శ్రీరామ ప్రభు ఒక్క పరాక్రమాన్ని నాకు కూడా తెలుసు. సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమానికి కాస్త విలంబం అంటే కాస్త ఆలస్యం జరిగింది. అది నాకు తెలుసు. మీరు మాకు చేసిన మహోపకారం కూడా నాకు తెలుసు. ఇప్పుడు వెంటనే
సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమానికి పూనుకోవాల్సిన విషయాన్ని కూడా నాకు తెలుసు. అంటే ఇప్పుడు చేయవలసిన పని ఇది అని. తచ్చాపి జానామి యథా విషయాహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మిన్ చ జనే అవబద్ధం కామేన సుగ్రీవామసక్తమధ్య. ఓ నరవర, అది గమనింపరాని కామ విహార, అంటే ఇక్కడ ఎంత లోబడిపోయాడంటే, ఇప్పుడు ఆకలిగా లేని వాడికి మనం ఎంత పంచభక్ష పరమాణాలు ఎదురు పెట్టినా సరే తను తండు, ఎందుకంటే తినేసున్నాడు, పైగా ఇవన్నీ తనకు అందుబాటులోనే ఉంటాయి. వీటికి ఏం పెద్దగా ఆయన ఏం చంచలత్వానికి లోబడ్డు. అయితే చాలా కాలం నుంచి అసలు ఏది దొరకకుండా అట్లా ఉన్నవాడికి అవన్నీ తీసుకుని ముందు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వేరే ధ్యాస లేకుండా వాటి మీదే ఉంటాడు. అవి ఇంకా ఇంకా తినేయాలి, ఎందుకంటే దానికి సంపర్కం చాలా ఏళ్ల నుంచి తనకి లేని కారణంగా కరువాసిపోయి అంటాం కదా అలాగా. అందుకే ఇక్కడ ఓ నరవర, అధిగమింపని రాని ఆ కామ వికారంలో ఒక ప్రభావంలో పడి అన్నదే ఇలా విలంబనం జరిగిందని నాకు తెలుసు. ఎందుకంటే సుగ్రీవుడు సుఖభోగాల లోలుడై ఇప్పుడు ఉన్నాడు, అది కూడా నాకు తెలుసు. అయితే అకారణంగా ముఖ్యమైన కర్తవ్యమైన సీత ఒక అన్వేషణ కార్యక్రమం ఆయన మనస్సు నుంచి మాత్రం వెళ్ళలేదు. ఆయన మనస్సులో అది ఉన్నది, అది ఆయన మనస్సులో మెదులుతూనే ఉన్నది, అది మాత్రం తాను విస్మరించి దీనికి లోలుడయ్యాడు, ఇవి చేస్తున్నాడు, ఈ మత్తులో ఉన్నాడు, కానీ అది మాత్రం ఆయన మనస్సులోంచి ఇక్కడ పోలేదు, ఆయన మనస్సులో అది మెదులుతూనే ఉన్నది. నకామతంత్రే తవ బుద్ధిరస్తి త్వం వయ్యతా మన్యువశం ప్రపన్నః న దేశకాలౌ హి న చార్థధర్మౌ అపేక్షతే కామరతిర్మనుష్యః. నీవు పూర్తిగా కోపంలో మునిగి ఉన్నావు, అలాగే ఈ కామప్రభువు అవన్నీ గుర్తించలేకుండా ఉన్నాడు, భోగాల మీద ఆసక్తుడై ఉన్నాడు, పైగా దేశ కాలాన్ని కూడా ఆయన విస్మరించి ఉన్నాడు, అర్ధ ధర్మాల గురించి కూడా ఆయన ఆలోచించట్లేదు, ఈ మత్తులో ఉండిపోయాడు. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాస్స నివృత్తలజ్జం క్షమస్య తావత్ పరవీరహంతః త్వద్భ్రాతరం వానరవంశనాథం. శత్రు వీరులని హతమార్చటలో సమర్థుడైన ఓ లక్ష్మణ, సుగ్రీవుడిల కోరికకి లోబడిపోయి ఉన్నాడు, సిగ్గు విడిచి చెప్తున్నాను. అయితే ఈ సుఖాలలో ఉన్నంత కారణంగా పైగా నేను కూడా తనతోనే ఉన్నాను. ఆ వానర ప్రభు నీకు సోదరుడితో సమానమైన వాడు, కానీ ఇప్పుడు ఆయనని కాస్త నువ్వు ఇవన్నీ ఇది లోడైపోయిన కారణంగా తను కాస్త తగ్గాడు. అంటే ఈ భోగప్రాయమైన జీవితానికి దూరం అయిపోయిన కారణంగా, ఈ భోగాలన్నీ లభించిన కారణంగా కాస్త వాటి మత్తులో ఉండిపోయాడు, అందుకే దీన్ని నువ్వు దయతో క్షమించు. అంటే కొన్ని సరి చేసుకోవాల్సిన తప్పులు ఉంటాయి, కొన్ని సరి చేసుకోలేని ఉంటాయి, ఇది సరి చేసుకోగలిగినదే. కొంచెం కాలం అన్నది ఈ మత్తులో పడిపోయి ఆయన విస్మరించాడు, కానీ ఆయన మనస్సులో ఎప్పుడూ ఇవి కర్తవ్యాలు అన్నీ మెదులుతూనే ఉన్నాయి. మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. స్త్రీజన వ్యామోహాదులకు వశులుగాక ఎప్పుడు ధర్మాచరణలోనే ఉండే తపస్సులు చేసుకుని అటువంటి చర్యల్లోనే ఉన్నవాళ్ళు కూడా, మహర్షులు సైతము కూడా కామాభిలాషులకు బానిసలైన వారే. ఇంకా సుగ్రీవుడు సహజంగానే చంచలత్వం కలిగి ఉన్న వానరుడు, పైగా ఇప్పుడు ప్రభువు కూడా అయ్యాడు. అటువాడు సుఖాలలో భోగాల్లో వశుడు కాకుండా ఎట్లా ఉంటాడంటే, ఋషులకే సాధ్యం కానిది మానవ మాతృలకి అంటే వేరు, కానీ ఇక్కడ చంచలత్వం సహజంగా ఉంటుంది వానరులకి. ఇప్పుడు ప్రభువు కూడా అయ్యాడు కాబట్టి దానికి సహజంగానే లోబడిపోయాడు. ఇత్యేవముక్తా వచనం మహార్థం సా వానరీ లక్ష్మణముపప్రమేయం పునః సఖేలం మదవిహ్వలం చ భర్తుర్హితం వాక్యమిదం బభాషే. సాటిలేని బల పరాక్రమలు కలిగిన లక్ష్మణుతో తార ఈ విధంగా అర్థవంతమైన మాటలు అందరూ మాట్లాడతాం, కానీ అర్థం ఎంత ఉంటుంది నిజంగా సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఉంటుందా అంటే కూడా అది ఉండదు. మాట్లాడతాం, 24 గంటలు మాట్లాడతాం, నోరు నొప్పి వచ్చేదాకా మాట్లాడతాం, కానీ అందులో పనికొచ్చేది ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఆ సమయానికి సందర్భానికి పైగా అర్థవంతమైనవి,
దానికి తగ్గట్టుగా మాట్లాడింది. ఇట్లా మాట్లాడిన ఆ పలుకులు విన్న తర్వాత అందుకే ఇక్కడ పరవశించేడి వచనాలు ఎప్పుడైతే పలికిందో, పైగా తన ప్రభు ఒక హితాన్ని కోరి పలికింది. అలాగే ఈ సవిలాసంగా అంటే పైగా దాన్ని ఎలా సమర్థించాలో, ఎంతవరకు సమర్థించాలో, అది తప్పెంతున్నదో అన్నీ చెప్తూనే మాట్లాడింది తార. ఉద్యోగస్తు చిరాజ్ఞప్తః సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి విధేయేన తవార్ధ ప్రతిసాధని ఆగతా హి మహావీర్య హరయః కామరూపిణః కోటిశత సహస్రాని నానానగ నివాసినః. ఓ నరోత్తమ, సుగ్రీవుడు సుఖములకి దాసుడైపోయాడు. ఇలా అయినప్పటికీ కూడా తిను దాసుడయ్యాడు కానీ మీ కార్యం ఏదైతే ఉందో సీతాదేవిని అన్వేషించే కార్యక్రమం, దానికి కావాల్సిన చర్యలు మాత్రం చెయ్యవలసిన వాళ్ళకి చెప్పే ఉన్నాడు. ఆయన ఆదేశాల్ని పాటించి ఎన్నో ప్రదేశాలకి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న కామరూపులు మహావీరులైన కోట్ల కొలది వానరుల్ని అందరినీ ఇక్కడికి రప్పించమని ఆజ్ఞ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా వీళ్ళు పిలిపిస్తున్నారు కూడా. అందుకే వాళ్ళు వస్తున్నారు, వచ్చి కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పింది. తథా గచ్చ మహాబాహు చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. ఓ మహాప్రభు, పరస్త్రీలను చూచుట మంచిది కాదంటే అది అనుచితం కాదు, అది సరైన పద్ధతి కాదని భావించి నువ్వు ఇక్కడే నిలబడి ఉన్నావు. అలా చెయ్యటం వల్ల నీ సత్ప్రవర్తన తెలుస్తుంది. సత్పురుషులకి గౌరవ భావంతో, మాతృభావంతోనే ఆ పరస్త్రీల్ని చూస్తూ పైగా సోదరి భావంతో ఉన్నావు. పరస్త్రీలను చూచుట దోషం అంటే ఇప్పుడు దోషం ఎప్పుడు వస్తుందంటే నువ్వు తప్పుడు బుద్ధితో చూసినప్పుడు. కానీ ఒక సోదరిలాగా తల్లిలాగా భావించి నువ్వు ఎప్పుడైతే చూస్తావో అది దోషం కాదు. అందుకుని నువ్వు లోపలికి రా అని చెప్పింది. తారయా చాభ్యానుజ్ఞాతః త్వరయా చాపి చోదితః ప్రవివేశ మహాబాహుః అభ్యంతరమరింధమాః. శత్రుసూదనుడు మహాబాహు అయిన లక్ష్మణుడు తార చెప్పిన మాటలకి చక్కగా ఆమె యొక్క ప్రేరణని అనుసరించి సుగ్రీవుడు ఒక అంతఃపురంలోకి ప్రవేశించాడు. తతః సుగ్రీవమాసీనం కాంచనే పరమాసనే మహర్హస్తరనోపేతి దదర్శాదిత్య సన్నిభం. ఇలా ఎప్పుడైతే అందులోకి ప్రవేశించాడో అక్కడ అమూల్యమైన అస్త్రములు అంటే బంగారు ఒక సింహాసనం, అమూల్యమైన వస్తువులన్నీ కూడా ఎలా అంటే దగదగలాడిపోతున్నాయి. సూర్యుడిలాగా కాంతివంతంగా వెలుగులతో ఉన్నాయి. అక్కడ సుగ్రీవుణ్ణి చూశాడు లక్ష్మణుడు. దివ్యాభరణ చిత్రాంగం దివ్య రూపం యశస్వినం దివ్య మాల్యాంబరధరం మహేంద్రమివ దుర్జయం దివ్యాభరణ మాల్యాభిః ప్రమదాభిః సమావృత్తం సంరక్తతర రక్తాక్షో బభూవాంతక సన్నిభః. అక్కడ ఈ సుగ్రీవుడు ఎలా ఉన్నాడు, ఈ లక్ష్మణుడు చూసింది అంటే చిత్రమైన దివ్య ఆభరణాలు, పైగా అపూర్వమైన మాలలు, వస్త్రాలు ధరించి ఉన్నాడు. పైగా దివ్య రూపం కలిగి చాలా అట్లా ఉన్నాడు వానర ప్రభు. అజేయుడు, అజేయుడైన ఇంద్రుడిలాగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే సకల భోగాలమయంలో ఉన్నాడు. ఇంకా అతడు దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఈ వస్త్రాలు అమూల్యమైనవి. అలాగే చుట్టూ స్త్రీలతో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతన్ని చూసి రోషావేశంలో కన్నులు ఎర్ర చేసి లక్ష్మణుడు ప్రళయకాల యముడిలాగా కనపడుతున్నాడు సుగ్రీవుడికి. రూమాం తు వీరః పరిరభ్యగాఢం వరాసనస్థో వరహేమవర్ణః దదర్శ సౌమిత్రి మదినః సత్వం విశాలనేత్రః సువిశాలనేత్రం. విశాలమైన కన్నులు కలిగినవాడు, మేలిన బంగారం లాంటి వెన్నతో ఉన్నవాడు, వీరుడైన సుగ్రీవుడు ఉన్నతమైన ఆసనం మీద చేరి రూమతో చాలా గాఢంగా కౌగిలించుకొని అక్కడ కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఇంత కోపంలో కన్నులెర్ర చేస్తున్న ఈ లక్ష్మణ్ణి చూశాడు సుగ్రీవుడు. ఇప్పుడు తారని వెళ్ళమని చెప్పింది తానే, మాట్లాడి ఎలా అయినా సరే ప్రశాంతంగా ఉండేలాగా చెయ్యి, కోపం తగ్గించమని చెప్పాడు. అంటే కొన్ని కొన్ని భోగాలకి మనం వశమైపోయినప్పుడు ఎలా ఉంటుందంటే చెయ్యవలసిన కర్తవ్యం తెలుస్తుంది కానీ దాన్ని చెయ్యలేని స్థితిలో ఉంటాం. తిని ఎళ్ళి అక్కడ నచ్చజెప్పే మాటలు మాట్లాడేటప్పుడు ఇక్కడ నేను సర్దుకుని ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ నేను బయటపడేలాగా నేను ఉండాలి కదా. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ తన భార్య అనే రోమాన్ని పట్టుకుని ఆ భోగాల మధ్యలోనే కూర్చుని ఉన్నాడు మత్తులో. దీంతో
వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో 33rd సర్గ సంపూర్ణం.